మాయా చాక్పీస్. గోపాలపట్నం అనే గ్రామంలో తులసి అనే ఒక మహిళ తన కూతురైన కావ్యతో కలిసి నివసిస్తుంది. అయితే కావ్య తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తులసి కూరగాయలమ్ముతూ కావ్యను చదివిస్తుంది. అలాగే కావ్య చాలా చురుకైన పిల్ల మరియు బొమ్మలు బాగా గీస్తుంది. అయితే చదువుల్లో మాత్రం అంత గొప్పగా మార్కులు వచ్చేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజు తులసి కాయగూరలమ్ముతూ ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న గిరి అనే లెక్కల మాస్టర్ ఎదురుపడతాడు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం అమ్మా. మా అమ్మాయి కావ్య ఎలా చదువుతుందండి? కావ్య చురుకైన పిల్లే, కాకపోతే ఇప్పుడు 10వ తరగతి కాబట్టి ఇంకా బాగా కష్టపడి చదవాలి. తండ్రి లేకపోవడం అదలా తయారైంది. రేపటి నుంచి దసరా సెలవులు కదా, ఇక పుస్తకాలన్నీ పక్కన పడేస్తుందేమో. అప్పుడే తులసికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ 10 రోజులు తన బిడ్డను మాస్టర్ వద్దకు ట్యూషన్ కి పంపాలని అనుకుంటుంది. అదే విషయం మాస్టర్ తో చెప్పగా, అలాగే పంపండి, ఏదో విధంగా తనకి చదువు మీద శ్రద్ధ కలిగేలా చేస్తాను అని మాస్టర్ తులసికి మాట ఇవ్వడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక మాస్టర్ అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి చేరుకుంటాడు. అయితే అతడితో పాటు ఈ ఇంట్లో తన తల్లి కూడా ఉంటుంది. ఆమె వయసు పైబడ్డంతో ఎక్కువగా తన గదిలోనే ఉంటుంది. అమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా? నేను బాగానే ఉన్నాలే, కొంచెం ఆ బీరువాలో ఉన్న బాక్స్ తీసివ్వరా? ఇప్పుడు ఆ బాక్స్ గురించి అడుగుతావేంటి? అసలు అందులో ఏముందమ్మా? ముందు నీ ఆరోగ్యం గురించి చూసుకో అని గిరి ఆమెతో నిద్రపోమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే ఆమె మాత్రం ఆ బీరువా వైపే చూస్తుంటుంది. మరోవైపు సాయంకాలానికి తులసి కూరగాయలమ్మేసి ఇంటికి చేరుకోగా కావ్య పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని పేపర్స్ మీద బొమ్మలు గీస్తూ ఉంటుంది. అది చూసిన తులసి తన బిడ్డ వద్దకొచ్చి, మొదలు పెట్టావా తల్లి పిచ్చి గీతలు గీయడం? కాసేపు చదువుకుందామని లేదు, రేపటి నుండి మాకు సెలవులు కదమ్మా, అప్పుడు చదువుతాలే. అప్పుడు తులసి లెక్కల మాస్టర్ ను కలిసిన విషయం చెప్పి అలానే రేపటి నుండి ట్యూషన్ కి వెళ్లాలని అంటుంది. ఆ మాట వినగానే కావ్య మొహం చిన్నబోతుంది. అయితే చేసేదేం లేక ఒప్పుకుంటున్నట్టు తల ఊపుతుంది. కావ్య ఒంటరిగా నడుచుకుంటూ ట్యూషన్ కి బయలుదేరుతుంది. ఏంటో మా అమ్మ సరదాగా ఫ్రెండ్స్ తో తిరుగుదాం అనుకుంటే ఇలా చేసింది అని తనలో తాను మాట్లాడుకుంటూ మాస్టర్ ఇంటికి చేరుకుంటుంది. అలా కావ్య ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ మాస్టర్ కనిపించడు. దాంతో కావ్య అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది. సరిగ్గా అదే సమయంలో సడన్ గా గ్లాస్ పగిలిన సౌండ్ రావడంతో కావ్య ఉలిక్కిపడి సౌండ్ వచ్చిన గది దగ్గరికి నడుస్తూ వెళ్లి డోర్ తెరుస్తుంది. అప్పుడు కావ్య నేల మీద పగిలిన గాజు ముక్కలు, మంచం మీద ఉన్న గిరి తల్లిని చూస్తుంది. అయితే కావ్య మెల్లగా లోనికి అడుగుపెట్టి, అయ్యో ఏమైంది బామ్మ? అనుకోకుండా చెయ్యి తగిలి పగిలిపోయింది తల్లి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కావ్య. నేను మాస్టర్ గారి దగ్గరకు ట్యూషన్ కోసం వచ్చాను, కానీ మాస్టర్ బయటకు వెళ్ళినట్టున్నారు అని కావ్య మాట్లాడుతూ ఉంటే బామ్మ కాసేపు ఆలోచించి తనకొక సాయం చేయమని కావ్యను అడుగుతుంది. దానికి కావ్య కూడా సరే అని ఒప్పుకోవడంతో అక్కడున్న బీరువాలో నుండి ఒక బాక్స్ తీసివ్వమని బామ్మ అంటుంది. అప్పుడు కావ్య బీరువా తెరిచి అందులో ఉన్న ఒక చిన్న బాక్స్ తీసి బామ్మకిస్తుంది. అప్పుడు బామ్మ నవ్వుతూ, దీన్ని మళ్ళీ చూస్తా అనుకోలేదు తల్లి, అంతలా ఇందులో ఏముంది బామ్మ? అప్పుడు బామ్మ ఆ బాక్స్ తెరిచి చేసి చూపించగా అందులో ఒక చాక్ పీస్ ఉంటుంది. అది చూసిన కావ్య నవ్వుతూ, ఏంటి బామ్మ ఈ చాక్ పీస్ ముక్క కోసమా ఇంత హడావుడి చేశావు? ఇది మామూలు చాక్ పీస్ కాదు తల్లి, ఇది ఒక మాయా చాక్ పీస్. అబ్బో అవునా? అయితే దాంతో ఒక మాయ చేసి చూపించు బామ్మ. అప్పుడు బామ్మ ఆ చాక్ పీస్ కావ్య చేతికిచ్చి నేల మీద ఏదో ఒక బొమ్మను గీయమని అంటుంది. ఆ తర్వాత కావ్య దాంతో ఒక అందమైన రామచిలక బొమ్మను గీసి తిరిగి ఆ చాక్ పీస్ బామ్మకి ఇచ్చేస్తుంది. అదిగో బామ్మ, ఇప్పుడేం జరుగుతుందేంటి? అద్భుతం. బామ్మ ఆ మాట అనగానే బొమ్మ రూపంలో ఉన్న చిలుక ప్రాణం పోసుకొని ఆ గదిలో ఎగురుతుంది. అది చూసి కావ్య నోటి వెంట మాట రాదు. అలా ఆ అందమైన చిలుక గదిలో తిరుగుతూ ఉంటే కావ్య చాలా ఆనందపడుతుంది. ఇంతలో మాస్టర్ ఇంటిలోకి వచ్చి సోఫా మీద ఉన్న కావ్య బ్యాగ్ చూసి గట్టిగా కావ్య అని పిలుస్తాడు. అది విన్న కావ్య, వామ్మో మాస్టర్ వచ్చినట్టున్నారు, నేను వెళ్ళాలి బామ్మ, కానీ ఈ విషయం మా అబ్బాయితో చెప్పకు, సరేనా? అలాగే బామ్మ, నిజంగా ఇది అద్భుతమే, కానీ ఇందులో ఒక లోపం ఉంది, అదేంటంటే అని బామ్మేదో చెప్పబోతుండగా కావ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మాస్టర్ హాల్లో కూర్చొని ఉండగా కావ్య అక్కడికి వచ్చి నిలబడుతుంది. నేను లేకపోవడం చూసి ఇల్లు మొత్తం తిరుగుతున్నావా? అదేం లేదు మాస్టర్ గారు, నేను ఇప్పుడే వచ్చాను. సరే కూర్చొని చదువుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మాస్టర్ లోనికి వెళ్తుంటాడు. అప్పుడు కావ్య పుస్తకాలు తీసి చదువుతుండగా బామ్మ గదిలో ఉన్న చిలుక బయట హాల్లోకి వచ్చి తన చుట్టూ తిరుగుతుంది. అయితే కావ్యకదంతా ఒక మాయలా అనిపిస్తుంది.
అలా కొద్దిసేపు మాస్టర్ తో చదువు చెప్పించుకుని ఆ తర్వాత ట్యూషన్ పూర్తయ్యాక ఆనందంగా కావ్య తన ఇంటికి చేరుకుంటుంది. ఏంటి తల్లి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? ట్యూషన్ నచ్చిందా నీకు? నాకు భలే నచ్చిందమ్మా. అక్కడ సమయం సరదాగా గడిచిపోయింది. మంచిది తల్లి, నువ్వు బాగా చదువుకో. అలానే మీ మాస్టర్ చెప్పినట్టు విను. అలాగే అమ్మా. మరోవైపు బామ్మ తన గదిలో ఉన్న చిలుక వైపు చూస్తూ ఉండగా కొన్ని క్షణాలకు ఆ చిలుక అమాంతం నాశనమైపోతుంది. ఇదే ఇందులో ఉన్న లోపం. మనం గీసిన బొమ్మకు ప్రాణం వస్తుంది కానీ ఆ తర్వాత అది తిరిగి నాశనమైపోతుంది అని బామ్మ తనలో తాను బాధపడుతుంది. అయితే ఇలా నాశనమైపోయిన దాన్ని మళ్లీ గీసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంటే దాని అర్థం మళ్ళీ ఆ బొమ్మ తిరిగి ప్రాణం పోసుకోదు. అమ్మ కావ్య, నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తున్నా. నీవు ట్యూషన్ కి జాగ్రత్తగా వెళ్ళు. ఇంకొద్ది రోజులు కష్టపడమ్మా. నేను బాగా చదివి జాబ్ తెచ్చుకుని నిన్ను బాగా చూసుకుంటా. అలాగే తల్లి. నా కూతురు పెద్ద ఉద్యోగం చేస్తే చూడ్డానికి నాకు ఆశగా ఉంది అని తులసి తన బిడ్డతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోగా కావ్య ట్యూషన్ దగ్గరకు బయలుదేరి వెళ్తుంది. అలా మాస్టర్ ఇంటికి చేరుకున్న తర్వాత కాసేపు పుస్తకంతో కుస్తీ పట్టి ఆ తర్వాత బామ్మ ఉండే గది వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో కావ్య గదిలోకి అడుగు పెట్టి చూడగా ఆ బామ్మ చుట్టూ ఎన్నో రకాల పూలుంటాయి. ఇదంతా ఏంటి బామ్మ? గది మొత్తం పూల తోటలాగా చేసినట్టున్నావు. ఒకవేళ మాస్టర్ గాని చూస్తే నీ పనైపోతుంది. వాడి బొంద, అంతగా వాడు నాకు ఎదురు చెప్తే ఏ పులి బొమ్మ గీసి వాడి మీదకు వదులుతా అని బామ్మ అన్న మాటలకు కావ్య నవ్వుకుంటుంది. ఆ తర్వాత కావ్య అక్కడున్న పూలన్నీ చూస్తూ మైమరిచిపోతుంది. బామ్మ, దీంతో ఏం గీసినా దానికి ప్రాణం వస్తుందా? అవును తల్లి, దీని ద్వారా ఏదైనా బొమ్మను గీసి అద్భుతం అనే మాట అనగానే బొమ్మకు ప్రాణం వస్తుంది. అలా బామ్మతో కాసేపు మాట్లాడి తిరిగి హాల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు కావ్య మనసులో ఉన్న ఆలోచన ఒకటే, ఆ మాయా చాక్ పీస్ ఉపయోగించి తన తల్లిని సంతోషపరచాలి. అలా సమయం గడుస్తూ ఉండగా అమ్మా కావ్య, టైం అయింది, ఇక ఇంటికి వెళ్ళు. అలాగే మాస్టర్ గారు. అప్పుడు కావ్య తన వస్తువులన్నీ సర్దుకుని వెళ్లడానికి సిద్ధమవుతుంది. అలా మెల్లగా నడుస్తూ బామ్మ గది వైపు చూడగా ఆమె నిద్రపోతూ ఉంటుంది. అదే విధంగా రూమ్ లోని పూలు కూడా వాడిపోయి ఉంటాయి. అప్పుడు కావ్య బామ్మ తలదిండు దగ్గరున్న చాక్ పీస్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా ఇంటికి చేరుకున్న తర్వాత ఆ చాక్ పీస్ ఎలా పనిచేస్తుందో అని సీతాకోక చిలక బొమ్మను గీస్తుంది. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. అద్భుతం అని కావ్య అనగానే అది ప్రాణం పోసుకొని తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాంతో ఆమె చాలా సంతోషిస్తుంది. అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత నిద్రపోయే ముందు కావ్య తన తల్లి వద్దకు వెళ్తుంది. అమ్మా, నీకేమైనా కోరికలున్నాయా? నాకేం కోరికలుంటాయి తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ప్లీజ్ అమ్మా, సీరియస్ గా అడుగుతున్నాను చెప్పు. ఒకవేళ నువ్వు కోరుకున్నది తెల్లవారేసరికల్లా జరగొచ్చేమో, ఎవరికి తెలుసు? అప్పుడు తులసి బాధగా కావ్యతో, మన జీవితంలో ఉన్న వెలితి ఒక్కటే తల్లి. మీ నాన్న మనతో పాటు లేకపోవడం. ఆయనే గాని ఉంటే మనం ఇంకా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో తల్లి మాటల్లోని బాధను కావ్య అర్థం చేసుకుంటుంది. అలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. అయితే అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత కావ్య నిద్రలేచి ఇనుప పెట్టెలో ఉన్న తన తండ్రి ఫోటోను బయటకు తీస్తుంది. నాన్న, ఈ మాయా చాక్ పీస్ తో నీకు తిరిగి ప్రాణం పోస్తా అని కావ్య తన తండ్రి బొమ్మని గీయాలని అనుకుంటుంది. అయితే ఆ చాక్ పీస్ లో ఉండే లోపం తెలియని కావ్య ఎలాంటి పరిస్థితిలోకి అడుగు పెడుతుందో చూడాలి. మాయా చాపీస్ లో జరిగిన కొన్ని అద్భుతాలు చూసిన కావ్య అదే చాపీస్ సాయంతో తన తండ్రి బొమ్మను గీసి తిరిగి ప్రాణం పోయాలని అనుకుంటుంది. అయితే అనుకున్న విధంగా తండ్రి బొమ్మ గీయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో బయట వాతావరణంలో ఒక చిన్న అలజడి, అలాగే మెరుపులు మెరుస్తుంటాయి. అయితే కావ్య దీక్షగా చాపీస్ తో బొమ్మను గీస్తుంది. నాన్న, ప్రాణం పోసుకున్న తర్వాత చాలా విషయాలు మాట్లాడాలి. అలానే నన్ను బయటకు తీసుకువెళ్ళమని అడుగుతాను. కొన్ని గంటలు శ్రమించిన తర్వాత కావ్య తన తండ్రి బొమ్మను గీయడం పూర్తవుతుంది. అప్పుడు కావ్య తన తండ్రి రూపం వైపు చూసి, అద్భుతం. కావ్య ఆ మాట అన్న కొన్ని క్షణాలకు ఇంటి లోపలకు సూర్యుని వెలుగు వస్తుంది. అయితే ఆ వెలుగు ప్రభావానికి తట్టుకోలేని కావ్య కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా వెలుగు ప్రభావం తగ్గగా కావ్య కళ్ళు తెరుస్తుంది. అప్పుడు కావ్య ఆశ్చర్యపోయే విధంగా కావ్య తండ్రైన రామయ్య ఎదురుగా నిలబడి ఉంటాడు. ఆ క్షణం కావ్య ఆనందానికి అవధులుండవు. వెంటనే తండ్రిని గట్టిగా హత్తుకుంటుంది. అయితే చనిపోయిన తాను ఎలా ప్రాణంతో ఉన్నానా అని రామయ్య అయోమయానికి గురవుతాడు. నాన్న, మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషంగా ఉంది. కావ్య,
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఇదంతా ఏదో మాయలా అనిపిస్తుంది. అయ్యో, మీరు తిరిగి ప్రాణం పోసుకుని నా ముందు నిలబడ్డానికి కారణం ఈ మాయా చాక్ పీస్ నాన్న అని కావ్య తన తండ్రికి మాయా చాక్ పీస్ గురించి వివరిస్తుంది. అదంతా విన్న రామయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రామయ్య ఇంట్లో నుండి బయటకు రాగా అక్కడ చుట్టూ ఉండే దృశ్యాలు చూసి ఆనందపడతాడు. ఆ సమయంలో కావ్య తండ్రి పక్కన నిలబడి ఉంటుంది. ఈ రోజు నుండి మాతో కలిసి ఉండబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది నాన్న పునర్జన్మ అంటే ఇదేనేమో కావ్య, మళ్ళీ ఒక జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను అని రామయ్య సంతోషపడతాడు. మరోవైపు గదిలో నిద్ర లేచిన తులసి మంచం మీద తన బిడ్డ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ లేనిది కావ్య ఇంత ఉదయాన్నే లేచిందా, అయితే ఈ రోజు ఏదో వింత జరగబోతుంది అని తులసి వాకిలి శుభ్రం చేయడానికి గదిలో నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఇంటి బయట తన భర్తను చూసి తులసికి నోటి వెంట మాట రాదు. అసలు తన కళ్ళ ముందు జరుగుతుంది కళా లేదా నిజమా అనే భ్రమలో ఉంటుంది. అప్పుడు రామయ్య తులసి వైపు నడుస్తూ వస్తాడు. ఆ క్షణం తులసి కంటతడి పెట్టుకుంటుంది. ఆ తర్వాత కావ్య పరిగెత్తుకుని వచ్చి ఇద్దరిని వాటేసుకుంటుంది. అయితే కూతురు ద్వారా తులసి విషయం మొత్తం తెలుసుకుంటుంది. ఏమండి, ఆ దేవుడు మా కష్టాలు దూరం చేయడానికి మిమ్మల్ని పంపించినట్టున్నాడు. అవును తులసి, మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అయ్యో, 10 నిమిషాలాగు, వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను. నాన్న, మీకు ఏ టిఫిన్ కావాలో చెప్పండి. నాకెందుకో ఆకలి వేయడం లేదు కావ్య. తులసి, నువ్వు వెళ్ళి పాప కోసం టిఫిన్ తయారు చేయి. అప్పుడు తులసి సరేనని అక్కడి నుండి వెళ్తుంది. మరోవైపు గిరి తన తల్లి కోసం మాత్రలు ఇస్తుంటాడు. నువ్వు టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి అమ్మా. నీ బాల్యంలో నిన్ను నేనెప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు గిరి, కానీ నువ్వు మాత్రం నన్ను చిన్న పాపలా చూసుకుంటున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేను ఏ క్షణం పైకి పోతానో తెలీదు, అందుకే నా మనసులో మాటలు బయట పెడుతున్నా. దయచేసి నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకమ్మా. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను అలా బయటికి వెళ్ళొస్తా అని గిరి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బామ్మ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. మరోవైపు కావ్య తన తండ్రిని తీసుకుని ఊర్లోకి వెళ్తుంది. అప్పుడు చుట్టుపక్కలుండే ప్రజలు చనిపోయిన రామయ్య తిరిగి రావడం ఏంటని ఆశ్చర్యపోతారు. మరికొంతమంది భూతమ్మని భయపడి ఇళ్లల్లోకి వెళ్లిపోతారు. కానీ ఇద్దరూ అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. అలా మార్గ మధ్యలో రామయ్య మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కావ్య? మా గిరి మాస్టర్ ఇంటికి వెళ్తున్నాం నాన్న. అక్కడ బామ్మకు మిమ్మల్ని చూపిస్తే చాలా సంతోషిస్తుంది. నిజమే కావ్య, మనం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి కారణమైన ఆ వ్యక్తిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. మరి త్వరగా నడవండి నాన్న. అలా ఇద్దరూ నడుచుకుంటూ గిరి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు కావ్య హాల్లో చూడగా అక్కడ పరిస్థితి బట్టి గిరి మాస్టర్ లేరని అర్థమవుతుంది. నాన్న, ఆ గదిలోనే బామ్మగారుంటారు, పదండి వెళ్దాం. పద కావ్య. అలా ఇద్దరూ హాల్లో నుండి నడుచుకుంటూ బామ్మ నిద్రపోతున్న గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత కావ్య దగ్గరకు వెళ్లి బామ్మను నిద్రలేపుతుంది. అప్పుడు కావ్య సంతోషంగా తన జీవితంలో జరిగిన అద్భుతం గురించి బామ్మతో చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న బామ్మ కళ్లల్లో ఏదో తెలియని ఒక కంగారు. నీ దగ్గర మాయా చాక్ పీస్ తో మా నాన్నని తిరిగి రప్పించుకున్నా బామ్మ. నువ్వు వెళ్ళి నా కోసం కొంచెం మంచి నీళ్లు తీసుకొస్తావా? అలాగే బామ్మ, ఈ లోపు మా నాన్నతో మాట్లాడుతూ ఉండు అని కావ్య ఆ గదిలో నుండి వెళ్ళగా బామ్మ రామయ్య వైపు చూస్తుంది. మీ వల్లే మేము సంతోషంగా ఉన్నామమ్మా. నాకు పునర్జన్మ దొరికింది. ఇది వరం కాదు, శాపం. శాపమా? అవును నాయనా, ఆ మాయా చాపీస్ ద్వారా నువ్వు ప్రాణం పోసుకున్న మాట వాస్తవమే, కానీ కొన్ని రోజుల్లో నువ్వు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే అని బామ్మ వివరిస్తుంది. మాయా చాక్ పీస్ వల్ల ప్రాణం పోసుకున్న జీవి కాలానుగుణంగా నాశనం అవుతుంది. దాని ప్రకారం చూసుకుంటే నీకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఈ విషయం నా బిడ్డకు తెలిస్తే తట్టుకోగలదా? విధిరాతను ఎవరూ మార్చలేరు. నువ్వు ఈ లోకంలో ఉండే కొన్ని రోజులైనా నీ బిడ్డను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయి అని మాట్లాడుతున్న సమయంలో కావ్య మంచినీళ్లు పట్టుకుని వస్తుంది. అప్పుడు బామ్మ కావ్య చేతిలో నుండి నీళ్లు తీసుకుని తాగుతుంది. ఆ సమయంలో బామ్మ మాటలను తలుచుకుని రామయ్య దిగులుగా ఉంటాడు. సరే బామ్మ, నేను వెళ్ళొస్తా. కావ్య, జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చెప్పావో అసలు అర్థం కాలేదు బామ్మ. సర్లే, మళ్ళెప్పుడైనా వచ్చినప్పుడు తీరికగా కూర్చొని మాట్లాడుకుందాం అని కావ్య మాట్లాడి తన తండ్రిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా బయటకు వచ్చిన తర్వాత, చిట్టి తల్లి, నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా? అవును నాన్న, మన పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతుంది. అమ్మని ఎన్నోసార్లు అడిగాను, కానీ ఎప్పుడు తీసుకువెళ్ళలేదు. ఈసారి నేనున్నాను కదా తల్లి, రేపు మనం జాతరకి వెళ్దాం, సరేనా? మా మంచి నాన్న అని తండ్రిని హత్తుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. అయితే అదే రోజు
రోజు రాత్రి కావ్య నిద్రపోతున్న సమయంలో రామయ్య వద్ద తులసి వస్తుంది. ఏంటండి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు? అదేం లేదు తులసి, మన అమ్మాయి నన్ను తిరిగి రప్పించడం సరైన పనేనా అని ఆలోచిస్తున్నా. మీరు రావడంతో మన అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో చూస్తున్నారు కదా. నా భయం కూడా అదే తులసి. ఒకవేళ మళ్ళీ నాకేదైనా జరగరానిది జరిగితే? దయచేసి అలా మాట్లాడకండి అని తులసి బాధపడుతుంది. అప్పుడు రామయ్య తన భార్యని ఓదారుస్తూ, నువ్వేం బాధపడకు తులసి, రేపు మనమంతా కలిసి పక్క ఊరి జాతరకు వెళ్తున్నాం. మీ కూతురు కోరికలు కోరడం మొదలు పెట్టేసిందా? ఏదో ఆశపడుతుంది కదా, సరదాగా వెళ్ళి వద్దాం. సరే అండి, మీ ఇష్టం. అలా ఆ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని నిద్రపోవడానికి వెళ్తారు. అయితే మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి పక్క ఊరి జాతరకు బయలుదేరతారు. ఆ సమయంలో కావ్య ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా వారంతా జాతరకు చేరుకున్న తర్వాత రామయ్య తన కూతురుతో సరదాగా సమయాన్ని గడుపుతాడు. ఐస్ క్రీమ్ నచ్చిందా తల్లి? సూపర్ గా ఉంది నాన్న, నాకు ఇంకోటి కావాలి. ముందది తినొచ్చు కదా సర్లే తులసి, నువ్వు ఊరుకో. అని రామయ్య తన బిడ్డ కోసం మరో ఐస్ క్రీమ్ కొంటాడు. అయితే రోజు మొత్తం కావ్య ఎంతో సరదాగా సమయాన్ని గడుపుతుంది. అది చూసి రామయ్య కూడా ఆనందిస్తాడు. ఆ తర్వాత వారంతా తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంటాయి. అదే విధంగా కావ్య చదువుల్లో కూడా మెరుగవుతుంది. మరోవైపు రామయ్య రోజులు గడుస్తుంటే తన కుటుంబం కోసం దిగులు పడుతుంటాడు. ఏదో మాట్లాడాలని పిలిచారేంటండి? నేను ప్రాణం పోసుకొని ఈ రోజుకి వారమైంది తులసి. ఈ విషయం చెప్పడానికే పిలిచారా? నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది తులసి. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? నేను కూడా మీతో పాటు వస్తాను. అప్పుడు రామయ్య తన బిడ్డ వైపు దీనంగా చూస్తూ, నేను నీతో గడిపిన క్షణాలు నాకు ఎంతో తృప్తినిచ్చాయి తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అప్పుడు రామయ్య ఆ మాయా చాక్ పీస్ కి ఉండే లోపం గురించి చెప్తాడు. అలానే ఇంకొన్ని క్షణాల్లో తను కూడా లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు చెబుతాడు. ఆ మాటలు విని ఇద్దరు కంటతడి పెట్టుకుంటారు. అప్పుడు రామయ్య ఏడుస్తూ తన బిడ్డను దగ్గరకు తీసుకుని, నా బంగారు తల్లి ఏడుస్తుందా? నీకు నిజం తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా సరే ఒక రూపంలో నీతోనే ఉంటాను. ఎలా? నీ చిరునవ్వు రూపంలో నీతోనే ఉంటాను తల్లి అని రామయ్య తన బిడ్డను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత భార్యతో కూడా కాసేపు మాట్లాడతాడు. అయితే మెల్లగా చీకటి పడుతుండగా రామయ్య అదృశ్యం అవ్వడం మొదలవుతుంది. అలా రామయ్య అక్కడి నుండి మాయమైన క్షణం అక్కడంతా చీకటి కమ్ముకుంటుంది. నేనెప్పుడూ నీ చిరునవ్వులో ఉంటాను చిట్టి తల్లి. తండ్రితో గడిపిన క్షణాలు కావ్య మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతాయి. ఆ రోజు నుండి కావ్య తన తల్లికి సాయంగా ఉంటూ బాగా చదువుతుంది. For more videos, please subscribe our channel.